నా రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనంటే, సో మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అలో కాన్సంట్రేట్ తీసుకుంటాను. తర్వాత ఎఫ్రెష్ తీసుకుంటాను. న్యూట్రిషన్ క్లబ్‌కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్రెష్ అండ్ షేక్ కంప్లీట్ చేస్తాను. 10:00 కల్లా న్యూట్రిషన్ క్లబ్ అయిపోతుంది. ఆఫ్టర్ 10 తర్వాత 10-11 ఈ టైంలో కనుక ఫ్రీగా ఉంటే సో ఒక 45 మినిట్స్ 1 అవర్ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సో రీబిల్డ్ అవుతాను. ఎక్సర్సైజ్ చేసే ముందు ప్రీ వర్కౌట్ తీసుకుంటాను. సో ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత రీబిల్డ్ స్ట్రెంత్ తీసుకుంటాను. సో రీబిల్డ్ స్ట్రెంత్ ఆగిన తర్వాత క్రియేటిన్ తీసుకుంటాను. తర్వాత 1:00కి లంచ్ చేస్తాను. సో ఆ లంచ్లో కూడా ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా, ఫైబర్ ఉండేలాగా పెట్టుకుని తీసుకుంటాను. సో దాంతోపాటు హెర్బలైఫ్ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటాను 3 టైమ్స్, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టైము. సో ఈవినింగ్ టైం ఎప్పుడన్నా ఏదైనా స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తే కనుక సో ప్రోటీన్ సోర్స్ ఉండేలాగా తీసుకుంటాను. సో లేదంటే డెఫినెట్లీ రీబిల్డ్ స్ట్రెంత్ ఇంకొకసారి తాగుతాను ఈవినింగ్ టైము 5కి ఆ టైంలో, 5కి 6కి ఆ టైంలో ఇంకొకసారి రీబిల్డ్ స్ట్రెంత్ తాగుతాను. 4:35కి ఇంకొకసారి రిఫ్రెష్ కూడా తీసుకుంటాను. సో మళ్ళీ నైట్ టైము సో మళ్ళీ షేకే తీసుకుంటాను. సో ఇట్లాగా నేను ఒక బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నాను. బాడీని ఒక కొత్త షేప్ తీసుకొద్దాం. ఇప్పటికీ సో ఆల్మోస్ట్ వాళ్ళు నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి అరౌండ్ 8-9 kgs సో వెయిట్ లాస్ అయ్యాను. అంతకుముందు బల్క్గా ఉండేది, అనిపించేది బాగా బల్క్గా చేద్దామని చెప్పి అలా చేసి ఇంక చాలా అది అనిపించి ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త షేప్ని, బాడీని ఇంకో కొత్త షేప్ తీసుకొద్దాం అని చెప్పి సో కొత్త డైట్ ప్లాన్తో అలానే కొత్త షెడ్యూల్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఇది స్టార్ట్ చేశాను. సో ఆల్మోస్ట్ 8-9 kgs వెయిట్ తగ్గాను. సో ఇప్పుడు మజిల్ ఏదైతే ఉందో విజిబిలిటీ సో మారుతూ ఉంటుంది. ఇంకొన్ని రోజుల్లో ఇంకొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. సో మళ్ళీ 6 ప్యాక్ చేయాలని ఒక గోల్తో చేస్తున్నాను. ఇప్పటికి 2 months కంప్లీట్ అయిపోయింది. ఇది 3వ నెలలో అడుగుపెట్టాం, 3rd monthలో. ఈ 2 నెలలు కంప్లీట్ అయ్యేలోపు సో నేను ఒకరోజు కూడా బిర్యానీని టచ్ చేయలేదు. నాకు బిర్యానీ అని అంటే ఎంత ఇష్టం అని అంటే ఇంకేది ఉన్నా లేకపోయినా మటన్ బిర్యానీ ఉంటే చాలు, ఇంకా హ్యాపీ అన్నట్లు ఉంటుంది. అలాంటిది నేను ఇప్పుడు కొత్త బాడీ షేప్, కొత్త ఒక బాడీని టోన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఈ జీవితాంతం చేయాలనంటే సో నేను పెట్టుకున్నాను 4 to 5 months కంప్లీట్ నా బాడీని ఇంకొక కొత్త రూపంలో తయారు చేయాలని. సో తయారైపోయిన తర్వాత నేను ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు చేసే క్రమంలో అయితే మాత్రం సో ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు. చాలామంది అనుకుంటూ ఉంటారు తినందే లైఫ్ ఎందుకు, తినందే అది ఎందుకు, ఇది ఎందుకు అని అంటారు. సో మనం ఎంజాయ్ చేయాలని అంటే మన బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకొని అప్పుడు ఫుడ్ని భయపడుకోకుండా హ్యాపీగా తినొచ్చు. సో చేసేటప్పుడు మాత్రం క్రమశిక్షణతో చేస్తే దాని అవుట్పుట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా తినుకుంటూ చేసుకుంటూ జీవితకాలం చేసేదానికన్నా ఒక 6 నెలల్లో 3 నెలల్లో స్ట్రాంగ్గా ఒక గోల్ పెట్టుకొని ఈ 3 నెలలు ఏమి అసలు ఏమంటారు ఎక్స్ట్రాగా ఒక పల్లి కూడా నోట్లో వేసుకోకుండా. సో నేను బాగా ఫుడ్డీ, హ్యాపీగా తింటాను, అన్నీ తింటాను. బిర్యానీ తింటాను, చికెన్ తింటాను, మటన్ తింటాను, పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇలాంటివి తినను. కానీ మిగతా బయట దొరికే ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా తింటాను. బట్ కాకపోతే ఈ 6 months ఏదైతే నేను అనుకున్నానో ఈ 6 నెలలు మాత్రం ఎటువంటి డిస్టర్బ్ చేయండి. ఈ 6 నెలలు ఒక స్ట్రిక్ట్గా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా బాడీలో చాలా మార్పులు కనపడతా ఉన్నాయి. ఈ 2 monthsలో, గడిచిన 2 నెలల్లోనే సో చాలా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ నేను చేసిన ఏవైతే సాక్రిఫైస్ ఉన్నాయో వాటన్నిటికీ అవుట్పుట్ ఇది. సో ఇంకొక ఇది 2 months కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4 monthsలో ఇంకొక కొత్తగా మారి కనబడుతుంది. డెఫినెట్లీ మనం ఏం చేస్తే అది అవుట్పుట్ రూపంలో కనబడుతుంది. మనం ఏం చేయకోకుండా అవుట్పుట్ రావాలని అంటే కష్టం.